ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ కొచ్చిన పంత్ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. అక్షర్ పటేల్ తో కలిసి స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టించాడు. ఆఖరి ఓవర్ వేసిన మోహిత్ శర్మకైతే పంత్ చుక్కలు చూపించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 20 ఓవర్లలో పంత్ 4 సిక్స్లు ఒక 4 తో 31 పరుగులు రాబట్టాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న రిషబ్ 5 ఫోర్లు 8 సిక్స్లతో 88 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు వరల్డ్ కప్ కు పంత్ రెడీ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో పంత్ కొట్టిన భారీ సిక్సర్ నేరుగా వెళ్లి దేవశీష్ అనే కెమెరామెన్ కు తాకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా మ్యాచ్ తర్వాత విషయం తెలుసుకున్న రిషబ్ పంత్ కోచ్ రికీ పాంటింగ్ తో కలిసి ఆ కెమెరామెన్ కు సారీ చెప్పాడు. మిమ్మల్ని కొట్టాలని తాను అనుకోలేదని, మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పంత్ పేర్కొన్నాడు. అయితే క్రికెట్ లో ఇలా సిక్స్ల కారణంగా కెమెరామెన్లు, ప్రేక్షకులు అప్పుడప్పుడు గాయపడుతుండటం సహజమే అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా లేకుంటే బాగుంటుందని, గాయపడిన కెమెరామెన్ త్వరగా కోలుకోవాలని పంత్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.